దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 91వ కీర్తన 4వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని వ్రాయబడి ఉంది. సాధారణంగా ప్రతి అపాయకరమైన పరిస్థితుల్లో తల్లి తన బిడ్డలను ఎంతగా భద్రపరుస్తుందో మనకు తెలిసిన విషయమే. ఎన్నోసార్లు మనం చూసే ఉంటాం. ఆకాశంలో తిరుగుతున్న గ్రద్ద కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో, కానీ తల్లి అయిన కోడి మాత్రం తన పిల్లలను దాని రెక్కల చాటున పిలుచుకొని వాటిని కాపాడడానికి, భద్రపరచడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ పక్షులైనా, ఏ జంతువులైనా వారి పిల్లలను శత్రువు బారి నుండి ఎలా కాపాడతాయో మనందరికీ తెలిసిన విషయమే. వాటికే అంత జ్ఞానము ఉంటే మీరు వాటికన్నా శ్రేష్ఠులు అని ప్రభువారు ఇంకెంతగా మనల్ని కాపాడుతున్నారో కదా. అయితే ఇక్కడ వాక్యం చదివినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను క్రప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునని వ్రాయబడి ఉంది. ప్రభువే నీకు నేరుగా వాగ్దానం చేస్తున్న మాట, యేసు ప్రభువును నువ్వు కాపరిగా ఉంచుకోగలిగితే నీకు విశ్రాంతి కలుగుతుంది అని, ప్రభువే నీకు నివాస స్థలంగా మారాలి అని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఎక్కడా మనకు భద్రత లేదు. నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబానికి కానీ ఎక్కడా క్షేమము ఏమాత్రము లేదు. కానీ మహోన్నతుడైన దేవుని చాటున మాత్రమే క్షేమము కలదు అని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. పక్షిరాజు ఎలా తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరుస్తుందో, ఆ రీతినే మనలను కూడా ప్రభువారు అలా భద్రపరుస్తున్నాడు. ఏ అపాయము మన దరికి రాకుండా, ఏ రోగము మనల్ని తాకకుండా, ఏ దుష్టుడు వాడి కుయుక్తులు నిన్ను అంటకుండా నీవు కాపాడబడుతున్నావంటే అది కేవలము ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. కాబట్టి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాస్తున్నాడు అని 27వ కీర్తనలో మనం చూడగలం. ఆయన నామము బలమైన దుర్గమని, నీతిమంతుడు అందులోనికి చేరి సురక్షితంగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మన సొంత మార్గాలొద్దు, సొంత ప్రయత్నాలొద్దు, దేవుని ఆలోచనతోనే ముందుకెళదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.